చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మా న్యూరాలజీ పరంగా ఈ నర్వ్స్ అనేది తిమ్మిర్లు పట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కోల్డ్ ఎఫెక్ట్స్ ఆన్ నర్వ్స్ అన్నమాట. చల్లగా ఉన్న ప్రదేశాలు కానీ మనం చలికి ఎక్కువసేపు ఎక్స్పోజర్ అయితే మాత్రము, అంటే ఎక్కువసేపు చలిలో ఉంటే మాత్రము ఈ తిమ్మిర్లు పట్టడం కానీ, తర్వాత ఈ కండరాలు కొంచెం గట్టిపడడం కానీ, తర్వాత కండరాలు నొప్పులు కానీ, జాయింట్స్ నొప్పులు కానీ రావడం జరుగుతుంది. కండరాలకు కానీ తర్వాత ఈ నరాలకు కానీ ఈ నొప్పులు ఎందుకు వస్తుందనంటే, ఎప్పుడైతే చలికి ఈ నరాలకు సంబంధించిన బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం స్లో అవుతుందన్నమాట. మెదడుకు కూడా సేమ్ అంతే. మెదడుకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ స్లో అవ్వడం వల్ల ఏమవుతుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ డిఫికల్టీస్, అంటే ఒక పని మీద శ్రద్ధ లేకపోవడము అవి జరుగుతుంది. ఎక్కువసేపు కానీ అంటే ఒక 3-4 అవర్స్ ఎక్కువ ఒక ఐస్ టెంపరేచర్ అంటే ఒక 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఎక్కువసేపు మనం ఉన్నామనంటే వాళ్ళకి హైపోథర్మియా అనేది వస్తుందన్నమాట. హైపో అంటే తక్కువ అని, ధర్మియా అంటే మన టెంపరేచర్ అనేది, అంటే టెంపరేచర్ తక్కువ ఉంటే దాన్ని హైపోథర్మియా అంటారు. హైపోథర్మియా వల్ల బాడీలో ప్రతి ఒక్క పార్ట్ ఐసగడ్డలాగా మారిపోయి వాళ్ళని రికవరీ చేయడం కూడా చాలా కష్టం అనమాట. ఇవన్నీ మనకి హిమాలయ పర్వతాల దగ్గర లేకపోతే ఈ నార్థన్ ఇండియాలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఈ పేషెంట్స్ని. మోస్ట్ కామన్ చలిలో వచ్చే న్యూరలాజికల్ ప్రాబ్లం ఏంటి అని అంటే మనకి బెల్స్ పాల్సీ అని అంటారు. బెల్స్ పాల్సీ అని అంటే మనకి ఫేషియల్ పెరాలసిస్ అని అంటారు. ఒక సైడ్ పెరాలసిస్ వస్తుంది అనమాట. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, చెవుల్లో దూదులు పెట్టుకోండి, చెవుల్ని ఇట్లా పెట్టుకొని ఎందుకు చెప్తారనంటే ఈ చెవుల దగ్గర నుంచి మనకి ఫేషియల్ నర్వ్ అనేది ఒకటి వస్తుంది, దానివల్ల ఈ ఫేషియల్ పెరాలసిస్ వస్తుంది. ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియో చేశానండి, కార్ట్లో పెడతాను, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. చలికాలంలో తప్పకుండా చూడాల్సిన వీడియో. చలి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తలకి క్యాప్ పెట్టుకోవడము, ఫేస్కి మాస్క్ పెట్టుకోవడం, అంటే ఉలన్ క్లాత్ అనమాట. మనకి ఉలన్ అంటే మందపాటి ఉలన్ బట్టలు వేసుకుంటే మనకి ఈ చలి నుంచి మనం అడ్డుకోగలము. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్, అంటే వాళ్ళకి సాక్సులు వేసుకోవడము, చేతులకి చిన్నపిల్లలకి మిట్టెన్స్ అంటారు, అట్లా పెద్దవాళ్ళకి కూడా గ్లౌజులు లాగా వేసుకోవడము. గ్లౌజ్ అంటే మన ఉలన్ గ్లౌజెస్ అనమాట. తర్వాత హ్యాట్ వేసుకోవడము, ఫేస్ని పూర్తిగా కవర్ చేసుకునేటట్టు మనము ఉలన్ క్లాత్స్ని వేసుకోవడం మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి అని అంటే అన్ని గదుల్ని మనము పడుకునేటప్పుడు అన్ని డోర్స్ నీట్గా క్లోజ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచరు ఒక 28 నుంచి 30 డిగ్రీల వరకు పెట్టుకోవడం చాలా మంచిది. చలి ఉందని చెప్పేసి ఒకే దగ్గర కూర్చున్నారు అనుకోండి, అక్కడికి మనకి పెయిన్స్ అనేది వస్తుంది అనమాట. ఈ చలి వల్ల మనకి పెయిన్స్ అనేది వస్తుంది. మనం యాక్టివ్గా కొంచెం అంటే ఓవర్ ఎక్సర్సైజెస్ కాకుండా స్మాల్ అమౌంట్ ఆఫ్ చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటే, యాక్టివ్గా తిరుగుతూ ఉంటే కూడా మన బాడీ అనేది కొంచెం వార్మ్ అవుతుంది అనమాట, కొంచెం వేడి అవుతుంది. వేడి నీళ్ళు తాగడం మంచిది. ఏదన్నా సరే ద్రవ పదార్థాలు కానీ ఘన పదార్థాలు కానీ మనము వేడిగా తీసుకోవడము చాలా ఉత్తమం. చలి వల్ల మన బాడీలో చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ చలి బారి నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు.